హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అంటారు. కానీ మానవ జన్మ ఎందుకు ఉత్తమమైనదో మనకి తెలీదు. మన పుట్టుకకు అర్థం ఏమిటో మనకి తెలీదు. మనిషిగా మనం చేయవలసిన పనులేంటో, మన బాధ్యతలేంటో మనకి తెలీదు. మనకు తెలిసిందల్లా మంచి చెడు కాసేపు పక్కన పెట్టేసి మనకు నచ్చినట్లు బ్రతకడం. 4 పూలు దేవుడి మీద చల్లేసి మనసు ఎక్కడో పెట్టుకుని నోటితో 4 మంత్రాలు చదివేసి పూజించడం. నేను నిన్ను పూజిస్తున్నాను కాబట్టి నాకు అన్ని సంతోషాలు ఇచ్చేయి, ఏ కష్టము రాకుండా చూడు అని దేవుడిని డిమాండ్ చేసినట్టు లేదా దేవుడికి లంచం ఇచ్చినట్టు ఇచ్చి కావాల్సినవన్నీ అడగడం. ఇది మాత్రమే మనకు తెలిసింది. మరి ఇందులో భక్తి ఎక్కడుంది? నమ్మకం ఎక్కడుంది? భరోసా ఎక్కడుంది? దేవుడి గురించిన అచంచలమైన విశ్వాసం ఎక్కడుంది? మనం భగవంతుడికి సమర్పించేది ఏదైనా సరే అది ఈ ప్రకృతిలో నుండి తీసుకున్నదే. ఈ ప్రకృతి మొత్తాన్ని సృష్టించింది ఆ దేవుడని నువ్వు నమ్మినప్పుడు ఆయన సృష్టిని ఆయనకే సమర్పించి నీకు నేను ఏదో చేశాను కాబట్టి నువ్వు నాకు ఏదో చెయ్యి అని అడగడం అమాయకత్వం, పిచ్చితనం మాత్రమే అవుతుంది. దేవుడిని పూజిస్తే కష్టాలు తీరవు. దేవుడిని అర్థం చేసుకుంటేనే కష్టాలు తీరుతాయి. ఆయన చెప్పిన వాటిని పాటిస్తేనే కష్టాలు తీరుతాయి. దేవుడు చెప్పిన దాన్ని వినలేదు కాబట్టే, దేవుడిని అర్థం చేసుకోలేదు కాబట్టే సతీదేవి సైతం అవమానాల పాలు కావాల్సి వచ్చింది. దేవుడిని అర్థం చేసుకున్నాడు కాబట్టే, ఆయన చెప్పిన వాటిని పాటించాడు కాబట్టే అర్జునుడు గెలుపుని సాధించగలిగాడు. భగవంతుడు ఏది మంచో ఏది చెడో చెప్పాడు. మనిషి ఎలా ఉండాలో, ఇతరులను ఎలా ప్రేమించాలో చెప్పాడు. మనిషిగా మన బాధ్యతలు ఏంటో చెప్పాడు. కర్మ సన్యాసం చెప్పాడు, కర్మ ఫల సన్యాసం చెప్పాడు. ఇలా మనం ఏం చేస్తే కష్టాలు లేకుండా ఉండగలుగుతామో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా మనోనిబ్బరంతో ఉండగలుగుతామో భగవంతుడు చెప్పాడు. కానీ అవి ఏవి మనం పాటించకుండా మనకు నచ్చినట్లు మనముంటూ మళ్ళీ నాకు దేవుడు కష్టాలు ఎందుకు ఇచ్చాడు, ఈ కష్టాల నుండి నన్ను ఎందుకు బయటపడేయలేదు అని తిరిగి దేవుడినే ప్రశ్నిస్తాము. దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాము. ఇది అమాయకత్వమో మూర్ఖత్వమో కూడా మనకే తెలియదు. తల్లి, నాకు ఈ కష్టం వచ్చింది, తండ్రి నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అని మన కష్టాలని భగవంతుడికి చెప్పుకోవడంలో తప్పులేదు. ఆయనని సహాయం కోరడంలో, ఆయన తోడు కోరుకోవడంలో తప్పులేదు. కానీ అసలు నాకు కష్టాలే రాకుండా చెయ్యి అనుకోవడం తప్పు. నువ్వు భగవంతుడు చెప్పినట్లు ఉండకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఉంటూ నాకు కష్టం వచ్చింది అని భగవంతుడిని నిందించడం తప్పు. పూజలు చేయడం భక్తి కాదు. దేవుడు చెప్పినట్టు ఉండగలగడమే భక్తి అవుతుంది. దేవుడికి కావాల్సింది మనసు స్వచ్ఛంగా ఉండడం. మనం సంతోషంగా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా సంతోషంగా ఉంచడమే భగవంతుడికి కావాల్సింది. ఆయనను మనస్ఫూర్తిగా నమ్మడమే ఆయనకి కావాల్సింది. పూజలు అనేవి శరీరంతో చేసేవి కాదు, మనసుతో చేయాల్సినవి. ఏ పూజలు చేశాడని ప్రహ్లాదుడిని భగవంతుడు రక్షించాడు? ఏ పూజలు చేశారని మునీశ్వరులని భగవంతుడు కరుణించాడు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, పూజించినా పూజించకపోయినా, మనల్ని మనమే నమ్ముకున్నా లేదా ఇతరులని నమ్ముకున్నా, ఏది చేసినా కూడా జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరుతాయి. ఎందుకంటే కష్టం సుఖం రెండూ అనుభవించవలసి వచ్చినప్పుడు మాత్రమే మానవ జన్మ లభిస్తుంది. కాబట్టి మనిషి జన్మ ఎత్తామంటే నీకు కష్టం సుఖం రెండూ ఉండాల్సిందే. తెలిసి కానీ తెలియక కానీ కర్మలను చేసినప్పుడు మంచైనా చెడైనా ఆ కర్మల ఫలితాన్ని ఎవరైనా అనుభవించి తీరవలసిందే. అలా అనుభవించడం కోసమే ఈ మనిషి జన్మ. మరి కష్టాలు ఎప్పుడు ఉండవు అంటే, నీ మనసు, నీ ఆలోచనలు, నీ భావోద్వేగాలు అన్నీ నీ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే నీకు కష్టాలు ఉండవు. అప్పుడు కూడా కష్టాలు ఉండవు అంటే అర్థం ఆ కష్టాలకి నువ్వు స్పందించకుండా ఉంటావు, నీకు ఏది కష్టం అనిపించదు. అలా ఉండడం కోసమే ఈ పూజలు. అలా ఉండేలా చేయడానికి మాత్రమే భగవంతుడిని ఆరాధించడం. మనం లలితా సహస్రనామ స్తోత్రం చదువుతాం, అమ్మవారు చేసిన గొప్ప పనులను స్తుతిస్తాము. విష్ణు సహస్రనామంలో కూడా అంతే, ఏ అష్టోత్తర శతనామాలైనా అంతే. మనం స్తోత్రం చేస్తున్నాము అంటే నువ్వు అంత గొప్ప ఇంత గొప్ప అని పొగిడేసి మనకు కావలసినవి తిరిగి మనం తీసుకోవడం కోసం కాదు. అలా చేస్తే అది లంచగొండితనమే, కాకా పట్టడమే అవుతుంది. పూజ యొక్క అసలైన అర్థం అది కాదు. ఆ మంత్రాలు స్తోత్రాలను చదివేటప్పుడు వాటిని అర్థం చేసుకోగలగడం, నువ్వు కూడా అలాగే ఉండడానికి ప్రయత్నించడం. అంతేకాదు, ఏకాగ్రతతో చదివితే ఆ మంత్రజపం వల్ల, ఆ ముద్రల వల్ల మనలోని నాడీ వ్యవస్థ, చక్రాలు అన్నీ ఉత్తేజితమవుతాయి. ఇందుకోసమే పూజలు. మరింక దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు కర్మ ఫలితాలని నియంత్రించడు. ఆ కర్మఫలాన్ని సులభంగా అనుభవించగలిగేలా మాత్రమే సహాయం చేస్తాడు.
అప్పుడు కూడా నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తేనే భగవంతుడు చేయాల్సింది భగవంతుడు చేస్తాడు. నేను ఏమి చేయను, మొత్తం నువ్వే చెయ్యి అంటే ఇక నువ్వెందుకు, నీ జన్మ ఎందుకు? దానికి అర్థం ఏమిటి? నువ్వు చెయ్యగలిగినవి నువ్వు చేస్తే నువ్వు చెయ్యలేనివి ఆయన చేస్తాడు. కష్టంలో తోడుంటాడు. ఆ కష్టం నుండి బయటపడే మార్గాన్ని నీకు తెలిసేలా చేస్తాడు. పాండవులకు కష్టాలు రాలేదా? వచ్చాయి. కానీ ప్రతి కష్టంలోనూ ఆ కృష్ణ పరమాత్ముడు తోడుండి మార్గం చూపించాడు. పాండవులు తమ కర్తవ్యాల్ని అర్థం చేసుకుని సక్రమంగా నిర్వర్తించగలిగేలా మార్గనిర్దేశం చేశాడు. అదే భగవంతుడు చేసేది. అదేదో సినిమాలు చెప్పినట్లు భగవంతుడిని పూజించడం కంటే అర్థం చేసుకోవడమే ముఖ్యం.